ఎన్నిసార్లు ఇచ్చిన నిబంధనను తృణీకరించవద్దు. నేను దేవుని కొరకు బలి అవ్వడం అదృష్టంగా భావిస్తాను. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచుతాను. దేవుని కొరకు బలి అవ్వడం ఎంత గొప్ప భాగ్యం. ఈరోజు ఉన్నారు అన్నట్టు కూతుళ్ళు, తండ్రి చెప్పిన మాట, తల్లి చెప్పిన మాట వినే కూతుళ్ళు ఉన్నారా? నేనంటాను, యొప్తా వంటి కుమార్తెలు ఉంటే దేవుడికి ఎంత గొప్ప మహిమ. హల్లెలూయా. ఈరోజు దేవుని సంఘంలో మొక్కుబడి చేసుకున్న యొప్తా దేవునికి మొక్కుబడి చెల్లించడానికి తను వచ్చిన ఎంత కష్టమైన భారమైన సరే కూతుర్ని బలి వలిపడు. దేవుడు గొప్పడా, కూతురు గొప్పదా? అంతా ఏదో మాట, నోటి నుండి వచ్చే మాటే అర్థమవుతుందా? నీ కొడుక్కి నీ కూతురికి డబ్బు లేకుండా దేవునికి సందా ఎత్తాను అంత దాకెందుకు? మాట చెప్పేస్తాం, ఏదో నోటి మాట. అందుకని అపొస్తలుల కార్యాలు అంటాడు, వారి పెదవులతో నన్ను కనపరుచుదురు కానీ, చెప్పండి, కేవలం పెదాలతో మాత్రమే, హృదయంలో మాత్రం ఆలోచన ఉండదు. ప్రభు చెప్తున్నాడు, వారి పెదవులతో నన్ను కనపరుచుదురు కానీ వారి హృదయం నాకు ఎలా ఉంది చెప్పండి? దూరంగా ఉంది. అబద్ధపు మాటలు, అబద్ధపు వాగ్దానాలు, అబద్ధపు మొక్కుబడులు హృదయంలో లేదు. హృదయంలో అలాంటి ఆలోచన లేదు. యొప్తా కుమార్తె మంచి భక్తి కలిగిస్తుంది. ఆ మాటలు వింటూ సంఘమా, దేవుని బిడ్డారా, మీ బిడ్డలను కూడా అలా పెంచండి. కుమార్తెలు, కుమారులు తల్లిదండ్రుల కొరకు ఏమైనా చేయగలిగిన వారుగా ఉండండి. ఏమైనా చేయగలిగిన వారుగా ఉండండి. వారి కోసం ఏమైనా చేయగలిగిన వారుగా ఉండండి. మర్చిపోవద్దు మీరు. ఎందుకంటే ఎంతో కష్టాన్ని, నష్టాన్ని, నిందలను, భారమును భరించి కడుపు కట్టుకొని ఎండనక, వాననక, రేయనక, పగలనక నడిచేపడతాడు. ఆడికి మాత్రం 2-3 లక్షల బండి కావాలి. తండ్రి ఏం చేస్తాడు? ఎంతో నడిచేపోతాడు. కొడుకు మాత్రం చెప్పండి, మంచి మంచి బండ్లు, మంచి మంచి కార్లు, మంచి మంచి లగ్జరీ బ్రతుకు. అర్థమవుతుందా? వాళ్ళ ప్రేమను గుర్తించాలి. తల్లిదండ్రుల ప్రేమని, తల్లిదండ్రుల కష్టాన్ని గుర్తించాలి. ఈరోజు తీసి పడేస్తారు ఈజీగా, అబ్బా అన్నట్టుగా. తీసి పారేయకండి, అది సరైపోగలు కాదు. తీసి పారేయడం. జన్మనిచ్చిన తల్లిదండ్రులు తక్కువ అంచనా వేయద్దు. దేవుడు చెప్తాడు, తల్లిదండ్రులు సన్మానించువారు దీర్ఘాయుష్మంతుడని ద్వితీయోపదేశ కాండంలో, నిర్గమాకాండంలో కూడా ప్రభు చెప్తాడు. నా మాట విని దేవుని సంగమా, యొప్తా కుమార్తె తండ్రి మాటకు ఒబీడియన్స్ లోబడిపోయింది. నువ్వు ఏం చెప్తాది నీకు